మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మునుస్వామి. గత నెల రోజుల కిందట ఎమ్నూరు మండలం గోల్దొడ్డి గ్రామానికి చెందిన ఆరోగ్యమ్మ పరిస్థితి గురించి మనం వార్త చేసాము. కన్నీళ్లు పెట్టిస్తున్న ఆరోగ్యమ్మ జీవితం. వార్తకు స్పందించిన ఎంతో మంది వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆమెను ఆర్థికంగా ఆదుకోవడానికి ముందుకొచ్చారు. అందులో భాగంగా సాంబగల్లు గ్రామానికి చెందిన వ్యక్తులు సుమారు ₹1,00,000 ఖర్చు పెట్టి కొట్టను వేయించారు. అలాగే చాలామంది అంటే ఆమె పరిస్థితిని మా సుమన్ టీవీలో చూసి స్పందించిన హృదయాలు ఇక్కడికి వచ్చి ఆమెకు ఆర్థికంగా సాయం చేయడము, ఆదుకోవడం జరిగింది. ఆమెకి ఏం చేస్తే ఆమె ఈ పరిస్థితి నుంచి గట్టెక్కుతుందో ఆమెను అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఈ గతంలో పూరి గుడిసె ఉండేది, ఎట్లా ఎవరు స్పందించారు, ఎలా మీకు రేకులతో షెడ్ వేయించారు? మా ఊరు వాళ్ళు సంబగల్ల గ్రామము. మా ఊరు ఆడపిల్ల లాంటి స్థితిలో ఉంది. భర్తకు ఆరోగ్యం బాలేక వానొస్తే నానకంట ఎండలోన ఎండకంట మేము ఒక మంచి పని చేయాలని చాలా ముందుకు వచ్చినారు. నాకు ఒక మంచి పనిగా చేసినారు, నాకు ఒక ఇల్లుగా చేసినారు. థామస్ ఫాదరు, అమృత ఫాదరు, చంటి ఫాదరు, ఇంకా ఫాదర్ల పేర్లు నాకు తెలియదు. చాలా రోజులని ఊరుకు పోలేదు. అందరూ సహాయము నాకు అందింది, ఊరు వాళ్ళ సహాయము. ఇప్పుడు మాకు చాలా మంచి పని చేసినారు. నా పిల్లలకు, నాకు తల దాచుకోవడానికి, నా భర్తకు. మీకు ఎంత ఖర్చు అయిందమ్మా కొట్టమేపడానికి? వాళ్ళకి ₹1,00,000 దగ్గర ఖర్చు అయింది మా ఊరు వాళ్ళకి. మీకు ఏం సహాయం అంటే మీరు ఈ కష్టాల నుంచి బయటపడతారు? మాకి గవర్నమెంట్ సహాయపడాలి సార్. గవర్నమెంట్ ఈ పింఛన్ కావాల నా భర్తకు. ఎప్పుడు పండుకున్నట్టే ఉంటాడు సార్ నా భర్త. ఆయనకి మాట్లాడడానికి లేదు, చేతో పిలిచడానికి లేదు. ఆయన సేవ చేసుకుంటే ఎప్పుడు ఉండిపోవాలి. చూపించిన డబ్బులు రిలీఫ్ ఫండ్ డబ్బులని కావాలని నేను ఎంతో ఆశతో ఉన్నాను. అప్పులు ఇచ్చిన వాళ్ళు వేధిస్తున్నారు. పనికి పోలేను, 2 పిల్లల్ని పోషించుకోవాలా. ఇంకెప్పుడు ఊర్లో నడుకొచ్చుకొని తినాలంటే ఇదే పరిస్థితిలో ఉండిపోయాము. అందుకోసమే గవర్నమెంట్ మాకు సహాయపడాలి సార్. సహాయం చేసిన వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మమ్మల్ని ఎంతో మంది ఆదరించారు కాబట్టి వాళ్ళకి అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు. కన్నీళ్లు పెట్టిస్తున్న ఆరోగ్యమ్మ జీవితము కథనానికి స్పందించిన ఓ దాత ఈరోజు ఆరోగ్యమ్మకు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఆయన అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఆయన రీసెంట్గా దాదాపు అంటే 1 year అయింది సార్ పడిపోయి. ఆమెకి చిన్న పిల్లలు ఉన్నారు సార్. చిన్న పిల్లలు ఉండడం వల్ల ఆయన లేవలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి చాలా ఇబ్బంది పరంగా పడ్డాడు. ఆమె పిల్లల్ని బతికించుకోవడానికి కోసం ఒక ఇల్లు తిరిగి భిక్షాటన చేసి పిల్లల్ని పోషిస్తుంది సార్. ఆయన పోషించడానికి కూడా ఒక సహాయం చేసేందుకు నేను ముందుకు వచ్చాను సార్. నాలాంటి వాళ్ళు ఎంతోమంది దాదాపు సాయం చేయాలని కోరుకుంటున్నాను. మరియు ఈ సుమన్ టీవీ ద్వారా నేను తెలుసుకొని ఇక్కడికి వచ్చాను సార్. నా వంతు నేను సహాయం చేశాను సార్. ఆయనని బతికించుకోవడానికి ఒక గవర్నమెంట్ అయినా సహాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. ఆయన బాధపడే విషయాన్ని కూడా మీరు గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా సార్ సీఎం రిలీఫ్ ఫండ్ కింద మేము అన్నీ అప్లై చేసాం సార్. ఆ అప్లై కూడా ఇంతవరకు స్పందించడం లేదు సార్. ప్లీజ్ మీ గవర్నమెంట్ ఒకటే మనం చేస్తున్నా, ఆయనపై దయ ఉంచి ఆయన బతికించుటకు మీకు సహాయం చేయమని ఒక గవర్నమెంట్ నేను అడుగుతున్నా సార్. నాకు 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. వారిని చదివించుకోవాలి. నా భర్త లేవలేని స్థితిలోనే ఉన్నాడు. ఆయన బాగోగులు చూసుకోవాలంటే నేను ఖచ్చితంగా ఆయనకు సేవ చేస్తూ ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ప్రభుత్వం ఆదుకోవాలని ఆరోగ్యమ్మ వేడుకుంటుంది. హాస్పిటల్లో ఖర్చు పెట్టిన ₹10,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తనకి ఇప్పించాలని, అలాగే పింఛను నాకు నా భర్తకు ప్రభుత్వం పింఛన్ ఇవ్వాలని ఆమె వేడుకుంటుంది. కెమెరా పర్సన్ శానుతో మునుస్వామి, గోల్దొడ్డి, ఎమ్మెల్యే.